ప్రైమ్ మినిస్టర్ శ్రీకాంత్. ఎస్, జంతర్ మంతర్ దగ్గర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యువత ఒక్కసారిగా పార్లమెంట్ వైపు దూసుకొచ్చారు. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఎస్, జంతర్ మంతర్ దగ్గర గత 15 రోజులుగా ఆల్మోస్ట్ ఒక యుద్ధ వాతావరణం నడుస్తోంది. నిరసన దీక్షలతోటి జంతర్ మంతర్ మొత్తం కూడా మారుమోగిపోతోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈరోజు పార్లమెంట్ ముట్టడి నేపథ్యంలో ఉదయమే అక్కడటువంటి యువత మొత్తం కూడా నిరుద్యోగులంతా కూడా పార్లమెంట్ వైపు పరుగులుగా బయలుదేరినటువంటి క్రమంలోనే పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. కొంతమందికి గాయాలయ్యాయి. ఇట్లా నేపథ్యంలోనే మమ్మల్ని ఎవరు ఆపలేరంటూ కూడా ఇప్పటికే అభిజిత్ దీప్కే ఒక ప్రకటన చేయడం జరిగింది. సో జంతర్ మంతర్ దగ్గర పోలీసులు నిరసన తెలుపుతున్నటువంటి ఆ నిరసనకారులపైన లాఠీచార్జ్ చేయడంతో చాలామంది గాయపడ్డారు. అయితే దీన్ని పోలీసులు ఖండిస్తున్నారు. మేము ఎట్లాంటి లాఠీచార్జ్ చేయలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు సుమారు 30 నుంచి 35 వేల మంది నిరసనకారులు జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వైపు అడుగులు వేశారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. బట్ బ్యారికేడ్లతో అడ్డుకున్నా కానీ ఆ యువత అంతా కూడా అక్కడటువంటి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. చాలా చోట్ల పార్లమెంటు దగ్గర వరకు కూడా, పార్లమెంటు ముందు వరకు కూడా అంచెల కొద్ది భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా పార్లమెంటు వైపు రాకుండా, ఎట్లాంటి నిరసన కార్యక్రమాలు లేకుండా పోలీసులు అయితే ఇప్పటికే భారీ సంఖ్యలో అటు ఢిల్లీ పోలీస్ కానీ, ఆర్పీఎఫ్ సిబ్బంది కానీ అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ మార్చుకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది ఇట్లా ఉంటే అభిజిత్ దీప్కే మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఖచ్చితంగా ఎవరు ఆపలేరు, మమ్మల్ని ఆపేటువంటి పరిస్థితి లేదు, పార్లమెంటు మార్చు పూర్తిగా శాంతియుతంగా జరుగుతుందంటూ కూడా అన్నారు. సో ఇట్లా నేపథ్యంలో అటు సోనం వాంగ్చుక్ కూడా తన దీక్షను విరమించారు. 23 రోజుల దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ తన దీక్షను విరమించడానికి 3 షరతులు పెట్టారు. మొదటిది, విద్యా వ్యవస్థతో పాటు పేపర్ లీక్లకు ఉన్నటువంటి వాళ్లకు దానికి బాధ్యత వహించాలి. రెండవది, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి బృందాన్ని పార్లమెంట్ సందర్శించడానికి అనుమతించాలి. ఎంపీల సమస్యను లేవనెత్తామంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక మూడవది, అనారోగ్య కారణాల వల్ల ఇది సాధ్యం కాకపోతే ఎంపీలు సఫ్దర్జంగ్ హాస్పిటల్కు వచ్చి ఈ హామీ ఇవ్వాలంటూ కూడా ఆయన కీలకమైనటువంటి డిమాండ్లు పెట్టడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలోనే 24 గంటల ముందు సోనం వాంగ్చుక్ని పోలీసులు వైట్ బెడ్షీట్స్ మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రైట్, బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. ఒక్కరోజు ముందు పార్లమెంట్ సెషన్స్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిపక్షాలు, అఫ్కోర్స్ ఈ రోజు కూడా ప్రతిపక్షాలు అవే మాట్లాడుతున్నాయి. 12 గంటలకు పార్లమెంట్ సభ వాయిదా పడడం జరిగింది. ఒకటి, పేపర్ లీకేజ్ సంబంధించి, 2, అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈ రోజు పార్లమెంట్లో నడుస్తున్నాయి. సో సభ మొదలు కాగానే గందరగోళం నడుస్తోంది. సభ లోపల గందరగోళం, సభ బయట యువత గందరగోళం. సో ఎట్లా చూస్తున్నారు, ఏం జరగబోతోంది? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రజల హక్కు అంటుంది. రాజ్యాంగం మన మాటను వినిపించడానికి ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఉంది. కానీ 2 కూడా చెప్తుంది, దానికి హద్దులు ఉన్నాయని చెప్తుంది కదా. ఒకనాడు బ్రిటిష్ వాళ్ళ మీద మనం పోరాటం చేసినప్పుడు పోరాట రూపాలు వేరుగా ఉన్నాయి కూడా. వాళ్ళని చంపాము, మనం తెచ్చాము, అది వేరు. కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నిరసన రూపాలు వేరుగా ఉండాలంటున్నారు. నుంచి అది పాటిస్తున్నాం. ఎందుకంటే నిరసన రూపాలు విదేశీ ప్రభుత్వాల మీద, లేకపోతే విదేశీ పాలకుల మీద, వలస పాలకుల మీద మనం నిరసన ఎట్లా వ్యక్తం చేస్తే అట్లా చేయదు. పార్లమెంటు, అసెంబ్లీ, శాసనసభ సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇట్లాంటి సహజంగా జరుగుతుంటాయి. ఎందుకంటే అసెంబ్లీ మార్చని, పార్లమెంట్ మార్చని పెడుతుంటారు. ఇది ప్రజాస్వామ్యంగా కరెక్ట్ కాదంటున్నాను. నిరసన వ్యక్తం చేయడానికి జంతర్ మంతర్ ఉంది. హైదరాబాద్ లాంటి చోట్ల ధర్నా చౌక్ ఉంది. ధర్నా చౌక్ రద్దు చేసినప్పుడు కూడా అందరం పోరాడిన తప్పు ఇదని. కనుక అక్కడి నుంచి పార్లమెంట్ వైపు పోతే ఏమొస్తుంది? అటెన్షన్ డైవర్షన్ వస్తుంది. అంతేగా నేనేమంటానంటే, పాలకులు కూడా మొద్దు నిద్రపోకుండా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని, వేగుల ద్వారా తెలుసుకోవాలి. వాళ్ళ అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయి కదా. అట్లాగే వాళ్ళు బహిరంగంగా వచ్చి అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలను తెలుసుకున్నప్పుడు ఈ మార్చిలకు మన ఊరేగింపులకు తావుండదు. అంటే సార్, ఈ ఊరేగింపు రావడానికి కూడా ప్రభుత్వం రెచ్చగొట్టేటువంటి చర్యలే కదా. ఎందుకంటే 23 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే, దట్టు హంగర్ స్ట్రైక్ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కమిటీని వేయకపోవడం, కనీసం ఎవరిని సంప్రదింపులకు పంపించకపోవడం. సో హుటాహుటిన మనిషిని లిఫ్ట్ చేసుకుంటూ తీసుకెళ్లి హంగర్ స్ట్రైక్ లో ఉన్నటువంటి వ్యక్తిని, సరే అంటే దీక్ష భగ్నం చేసే హక్కు ఉండొచ్చేమో, ఎందుకంటే ప్రాణాల కంటే ముఖ్యమేది కాదు. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి.
బట్ ఒక కమిటీని పిలవడమా లేదంటే ఇందులోంచి ఒక అధికారిక స్పోక్ పర్సన్స్ ఈ రోజు పిలిచినట్టు కనిపిస్తోంది ఈ సెషన్ జరుగుతున్నప్పుడు. సో ఇంత దూరం ఎందుకు ప్రభుత్వం తీసుకొచ్చుకుంటుంది అన్నదే కదా ప్రశ్న. అంతేనే కదా, తెగేదాకా లాగారు ప్రభుత్వం కూడా అంటున్నాడు స్పష్టంగా. వాళ్ళు గత 20 రోజుల నుంచి 21 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నిన్న వారు అరెస్ట్ అయ్యేదాకా కూడా వాక్చూమ్. సో ఇప్పుడు సోనం వాక్చూమ్ కూడా తక్కువ వాడు ఏం కాదు. అనేక రకంగా విద్యారంగ సంస్కరణల కోసం, లాడకి ప్రయోజనాల కోసం అద్భుతంగా పోరాడినవాడు. దేశంలో మనకు మన ఐస్ స్టాచ్యూ ద్వారా శంఖాకారంలో చేసి దాని ద్వారా నీళ్లను నిల్వ చేసుకొని మరి ఎండాకాలంలో లాడక్ ప్రాంతంలో వాడుకోవడానికి అవసరమైన ప్రయోగాలు చేసినవాడు కదా. మట్టి నిర్మాణంలో కూడా నాణ్యత కోసం ప్రయత్నం చేసిన వాడు ఒక విద్యావేత్త, ఒక టెక్నాలజిస్టు, దాంతో సామాజికవేత్త కదా. ఆయనకు నేపథ్యం ఉన్నది. అటువంటి వాడు వీళ్ళతో కలిసి చేస్తున్నాడంటే అర్థం చేసుకోవాల్సిన యువత ఆకాంక్షలు పట్టించుకోకపోతే ఏమైతే చూస్తున్నాం మనం. ఇక్కడ ప్రభుత్వం కూడా కుంభకర్ణ నిద్రపోయి ఇవాళ చర్యలు తీసుకుంటాం పిలుస్తామంటే తప్పు అంటున్నాను స్పష్టంగా. 21 రోజులలో ఆయన 21 రోజుల దీక్ష భగ్నం చేశారు. మొన్న భగ్నం చేయలేదని భార్య అంటుంది. లోపల కూడా మంచి మన సెలైన్ శక్తి లేవు, కేవలం ఉప్పు నీళ్లు మాత్రం తాగి బతుకుతున్నాడు అన్నారు. సరే, ఎట్లాగో హాస్పిటల్ పోయిన తర్వాత తెలిసినా తెలియకుండా సెలైన్స్ పెడతారు, చూస్తాం మనం. కనుక ఇక్కడికి వచ్చాకల్లా ప్రభుత్వం కూడా మొదలు నిద్రపోయింది అంటున్నాం, కుంభకర్ణ నిద్రపోయింది అంటున్నాం. విషయాలు తెలుసుకోకుండా ఇప్పుడు వాళ్ళ డిమాండ్లు కూడా అన్ని సహేతుకమైన నేను అంటలేదు. ఉదాహరణకు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? కాదు కదా. అందుకని వాళ్ళ 3 షరతులు పెట్టిన దానిలో నేను మన వాంగ్చుక్ను అభినందిస్తున్నాను. ఏంటంటే విద్యారంగ సంస్కరణ రావాలని. ఇది క్యాన్సర్ మూలాలకి పైన ఉన్న పుండు లాంటిది, ఏది మనటి పేపర్ లీక్ అని కదా. కనుక ఇప్పుడు ఏమంటున్నారు, వచ్చేసారి నుంచి రాష్ట్రాల వారు జరుపుతాం. నేను మొదటి నుంచి అంటున్నాను, ఈ రాష్ట్రాల వారు జరిపే నీట్ పరీక్షను మొత్తం కలిపి పెండాబిల్లం కలిపేసి అన్ని రాష్ట్రాలకు ఒకే రకంగా చేసిందని మాట వచ్చింది. రెండోసారి కూడా ఎన్నిక జరిగే మన ఈ ఎగ్జామ్ జరిగితే దానిలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఏంటంటే ఎవరో ఒక కోచింగ్ సెంటర్ వాడు 150 ప్రశ్నలు బయటకు లీక్ చేస్తే 111 అవే వచ్చినాయి. అదే వరుసలో వచ్చినాయా లేకుంటే అవే వచ్చినాయా అనేది కూడా ప్రశ్నార్థకమే కదా. అదే వరుసలో వస్తే తప్పైతుంది. కానీ ఒక 150 ప్రశ్నల నుంచి 111 టాలీ అయ్యి అంటే నేను ఛాలెంజ్ చేస్తా, రేపు వస్తుంది, రైలు వస్తుంది, రాదు, అంతే. రెండే చెప్పి నాకు అయితే రెండింటి ఏదో ఒకటి ఓడిపోతే ఒకటి గెలుస్తా కదా, అంతే కదా. వస్తుంది అన్న వాడు గెలుస్తాడు, రాందన్న వాడు గెలుస్తాడు. అట్లా 150 ప్రశ్నలలో వాళ్ళు 12 రకాల గెస్ట్ పేపర్స్ ఇస్తారు. మరి చిన్నప్పుడు కూడా గెస్ట్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు. అంటే గెస్ట్ పేపర్ నుంచి వస్తే మొత్తం పేపర్ లీక్ అయినట్టు కాదు కదా. 111 ప్రశ్నలు ఆయన రాసిన ఆర్డర్లో ఉంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా లీక్ అయినట్టు లెక్క. ఇది రెండోసారి జరిగింది. మొదటిసారి జరిగింది, ప్రభుత్వం ఒప్పుకుంది. ఈసారి అట్లా చేయమన్నది, ఆన్లైన్ ఎగ్జామ్ పెడతా అన్నది. ఆ సంస్కరణ కావాలని కోరుకుందాం అంటున్నాను. ఇప్పుడు శాశ్వతమైన లక్ష్యం వైపు పోదామా, కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావాలా అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సెకండరీ అంటున్నాను కదా. ఆయన పోతే ఇప్పుడు వస్తాడు, ఇంకో విద్యాశాఖ మంత్రి వస్తాడు, ఏమన్నట్టు ఇటు కూడా బేస్యాం పోయి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని అసలు చేయమని కనీసం శాఖనైనా మారుస్తే అయిపోయేది కదా అంటున్నాను నేను కదా. ఇప్పుడు మారిస్తే ఓటమి ఒప్పుకున్నట్టు ఇది ముందే ఊహించాల్సింది. ముందే ఎప్పుడైతే సిజేఐ చీఫ్ జస్టిస్ చేసినటువంటి కామెంట్ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చి ఈ డిమాండ్ ముందు పెట్టింది. ఎందుకంటే ఒక దేశ యువత కదిలిందంటే ఖచ్చితంగా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది, మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే కనుక అది ప్రభుత్వం ఇక ఓటమిని ఒప్పుకున్నట్టయింది. ఆ ఉద్దేశంతో బహుశా ఈ నిర్ణయం తీసుకోలేకపోతుందేమో. ప్రజాస్వామ్యానికి మించిన ప్రజాప్రాయం ఉంటుందా? ఓటమి గెలుపులేవరి, ప్రజలు గెలిస్తే మనం గెలిచినట్టే కదా. ఇప్పుడు బీజేపీ ఒక పాట పడుతుంది కదా, సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ సబ్కా అంటది కదా. అన్నట్టే నేనేమంటున్నా అంటే వాళ్ళు ప్రజల విశ్వాసాన్ని చూరుకోనంటే ఆ పని చేయాలి కదా, ప్రజల అభిప్రాయాన్ని కొంచెం గౌరవించాలి కదా అంటున్నాను నేను కదా. నన్నంటుకు ఒక నామాల నా పని చేస్తా అంటే కష్టం. దీంట్లో నాకు ఒక పాయింట్, దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈవెన్ అక్కడటువంటి నేషనల్ మీడియా కూడా కొంతమంది అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళని కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఒక స్వాతంత్ర ఉద్యమం టైంలో ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి స్లోగన్ ఎట్లయితే తీసుకొచ్చారో ఒక విప్లవ భావజాలాన్ని రేకెత్తించేలాగా మళ్ళీ ఇప్పుడు ఆ స్లోగన్ని వాడాల్సినటువంటి అంత విప్లవ భావాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏం కనిపిస్తోంది అన్నది ఈరోజు జరుగుతున్నటువంటి ఒక చర్చ. పార్టీల చెప్పుల్లో కాళ్ళు పెట్టి ఏ ఉద్యమం నడిపినా అది సక్సెస్ కాదు స్పష్టంగా. ఇప్పుడు బీజేపీ ఏం చేసిన తప్పేని పార్టీ ఉద్యమం ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే అది వేరు కదా. ఆనాడు జాతీయోద్యమంలో ఒకే ఒక లక్ష్యం, మన స్వాతంత్రం కావాలి, తెల్లవాడు పోవాలి, అంతే ఏకవాక్య ఉద్యమం అది. ఇవాళ దేని మీద చెప్తున్నారు మీరు? ఒకవేళ నిజంగానే చెప్తున్నా, గతంలో కానీ ఇప్పుడు కానీ వేరే రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న పనులు మంచిగానే ఉన్నాయి, వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళే? విద్యారంగ సంస్కరణ అన్ని రాష్ట్రాల్లో కావాలి కదా. విద్య ఎవరిది ఉమ్మడి జాబితాలో ఉంది కదా. రాష్ట్రాలది కూడా బాధ్యత ఉందా లేదా?
వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒక వర్గానికి మళ్ళీ హిందుత్వము కథ లక్షణము బీజేపీ ఇవి కలగలిపి మాట్లాడుతున్నారు అన్నాడు. ఎప్పుడు ఫేర్ కామెంట్ లేకపోతే ఫేర్ విమర్శ లేకపోతే అప్పుడు దేనికైనా అంటకంటే ప్రమాదం ఉంది. బీజేపీ అదే చేస్తుంది. వీళ్ళు తెలివిగా వీళ్ళు చేస్తున్న పిచ్చి పనులకు బీజేపీ కూడా అదే పని చేస్తుంది. వీళ్ళను యాంటీ సోషలిస్ట్ అని యాంటీ నేషనలిస్ట్ అని రకరకాల చేస్తుంది కదా. అందుకని ఏమంటే బీజేపీ చేస్తున్న ఈ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎండగడుతున్నాయి. విద్యారంగ సంస్కరణలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పు చేస్తున్నాయా లేవా? మరి వాటిని ఎందుకంటే అంటారు అక్కడ ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కనుక కదా. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మన కేరళలో ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా. 7 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా మొత్తం దేశం మీద. ఆ 7 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పులు చేస్తున్నాయి లేవా? విద్య కేంద్రం సొత్తు కాదు కదా. కేంద్రం టేకప్ చేస్తా అంటే మీరు ఎవరు చేస్తేందుకు కాషాయీకరణ అంటారు. మన పోనీ మాకు మేము నడుపుకుంటా ఉమ్మడి జాబితా కదా మేమంటే ఇన్వాల్వ్ కానీ అవ్వాలి అంటారు కదా. అందుకని ఇక్కడ ఏమైందంటే ఇవాళ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ మార్చ్ అనేది సరైనది కాదంటారు నేను. కానీ ఒక హైప్ క్రియేట్ చేయడానికి ఒక పబ్లిసిటీ కావడానికి పార్లమెంట్ సమావేశాలు సురువైన దానికంటే కూడా ఇందులో పెద్ద భారీ డిమాండ్లు కూడా ఏం కనిపించట్లేదు సార్. ప్రభుత్వం తలుచుకుంటే చిన్న విషయం ఇది. ఎందుకంటే లోక్పాల్ బిల్లు కోసమే 15 రోజుల్లో గద్దె దిగినటువంటి మెట్టు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురావాలి, పేపర్ లీకేజ్ అవ్వకుండా కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. ఇదే కదా చనిపోయిన ఆత్మహత్యలు తీసుకున్నటువంటి విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. సో ఒత్తిడితోటి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మోరోవర్ ఈ పరీక్షలు నిర్వహించేటువంటి సంస్థలు ఏవైతున్నాయో వాటిని పారదర్శకతతో నడిపించాలి. ఇదే కదా జనరల్గా ఒక సగటు విద్యార్థి కోరుకునేదే ఈరోజు దేశం కోరుకుంటుంది. ఆ డిమాండ్స్ పెడితే ప్రభుత్వం ఎందుకు వీటిపైన రియాక్ట్ అవ్వట్లా? అదే కదా, అందుకని మొదలు నిద్రపోయింది అంటున్నాను. యూపీఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నాను దేశవ్యాప్తంగా, ఎక్కడ ఆరోపణలు వచ్చినాయి రాలేదు ఇప్పటి వరకు అయితే. అవును, దానికి రాని దీనికి ఎందుకు వచ్చినాయి అంటే స్వతంత్ర కమిటీ ఉంది, దాని ఏర్పాట్లు వేరుగా ఉంది. అదే ఏర్పాటు మనం చేయొచ్చు కదా. ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు ఏంటంటే బ్రిటన్ లో అమెరికా ఉదాహరణ చెప్తున్నాను కదా, మన దేశంలో యూపీఎస్సీ పరీక్షలు ఎట్లా చేస్తున్నారు, ఇదే అట్లా చేయండి అంటున్నాను. రెండోది ఏంటంటే ఆన్లైన్ పరీక్ష పెడతా అని మాట తెప్పిండు ధర్మేంద్ర ప్రధాన్. ఈసారి వీలు కాదు, వెంటనే మన సప్లిమెంటరీ పరీక్ష వరకు చెప్పాలని మన వీక్ అయింది కానీ మళ్ళీ పెడుతున్నాం కదా, ఇప్పుడు వీలు కాదు వచ్చే సంవత్సరం పెడతా అన్నాడు. రెండో మార్పుడు తెస్తా అంటున్నాడు. అదే లిఖిత పూర్వకంగా ఇవ్వమంటుండండి. ఒకటి వచ్చే సంవత్సరం నుంచి ఆన్లైన్ పరీక్ష, రెండోది అసలు రాష్ట్రాల వారి పరీక్షలు పెట్టుకోవడం అనుమతి, నీటి పరీక్ష దేశవ్యాప్తంగా ఒకటి లేదని దాని మీద ఈ 2 హామీలు ఇచ్చారు అనుకోండి, సగం సమస్య పరిష్కారం అవుద్ది అంటున్నాను. అసలు కంటే కొసరు ఎక్కువ అవుతుంది సమస్యలు అంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు, ఇంతసేపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ముందుకు వస్తుంది. ఈ 2 కీలకమైనవి. అంతేందుకు మీరు అన్నట్టు శ్రీకాంత్ గారు ఈ విద్యారంగ సంస్కరణలో చేయాల్సిన పనులు అని దాని మీద కూడా ఆయన మంచి మన లడఖ్లో మంచి ప్రయత్నం చేసిండు. ఆయన విద్యారంగ సంస్కరణలు ప్రభుత్వం అమలు చేసింది కూడా. ఆనాడు ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ ఉన్నప్పుడు, లడఖ్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అయింది కానీ ఆనాడు ఆయన సువాన్ వాంగ్చుక్ పనిచేసినప్పుడు అక్కడ మంచి పరిణామాలు చేసి స్కూల్ కూడా పాటించింది, ప్రభుత్వాలు పాటించిన ఆయన సూచనలు అంటున్నాను. దేశవ్యాప్తంగా ఎందుకు కాకూడదు అంటున్నాను. దేశవ్యాప్తంగా ఒకే పరిస్థితి ఉండకపోవచ్చు, కొన్ని సూచనలు ఆమోదం కావచ్చు, కొన్ని సూచనలు ఆమోదయోగ్యం కాకపోవచ్చు, అది కూడా చేయాలంటున్నాను. ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం బేజానికి పోతుంది, ప్రజలతో బేజడానికి ఎప్పుడు పోవద్దు. నెంబర్ 1, ప్రజలతో నిరంతరం చర్చించడానికే ప్రజాస్వామ్యం ఉంది. దానికి చట్టసభలు ఒక వేదిక, ప్రజాభిప్రాయం మన్నించడానికి చట్టసభలు ఉన్నాయి. ఇప్పుడు మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం శ్రీకాంత్ గారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే వార్డు మెంబర్ అందరం వార్డులో పెత్తనం చేయలేం కదా, వార్డుకి ఒక్కరిని ఎన్నుకుంటాం. అట్లాగే సర్పంచ్ అంటే ఒక ఊరికి అనుకుంటాం, ఎంపీటీసీ ఒక ప్రాంతానికి అనుకుంటాం, జడ్పీటీసీ ఒక మండలానికి అనుకుంటాం. అట్లా ఎంపీ దాకా అంటే పంచాయతీ మెంబర్ నుంచి ఎంపీ దాకా స్పష్టంగా మనం మన అధికారాన్ని వాళ్ళకి అప్పచెప్తున్నాం కదా. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో పార్లమెంటే ప్రధాన సాక్షి కదా, పార్లమెంటే ప్రధాన భూమిక కదా. అది పంచాయతీ మీటింగ్ కావచ్చు, పార్లమెంట్ మీటింగ్ కావచ్చు. దానిలో ప్రజల అభిప్రాయం గౌరవిస్తారా లేదా అనేది ఉన్నది. అయితే మొదటిగా ఉండదు దీంట్లో భవిష్యత్తులో. అంటే ఇప్పుడు మన ఈ రోజు కూడా అతిషి పాల్గొన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి నాయకులంతా కూడా పాల్గొన్నారు, వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు అనుకోండి. ఆ తర్వాత మొన్న రాహుల్ గాంధీ చాలా రోజుల తర్వాత మొన్న దీనిపైన రియాక్ట్ కావడం జరిగింది, ఒక 2 రోజుల క్రితం. సో రాను ప్రభుత్వం ఎట్లాంటి ఆచరణలో ఉంది, ఎట్లాంటి దూరంలో ఉందో మనకు అర్థమవుతుంది. రాను ప్రతిపక్షాల ట్రాప్లోకి ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉందా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే, లేదా ప్రతిపక్షాలు దీన్ని క్యాచ్ చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది? ఈ ఉద్యమాన్ని ప్రతిపక్షాలు క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల ఈ ఉద్యమాన్ని ఇష్టపోద్దాం. గతంలో కూడా చూసాం, ఎవరు దొరికితే వాళ్ళకి అంటే నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షాల వైఫల్యం వల్ల పుట్టిందే కాంగ్రెస్ జనతా పార్టీ. ప్రతిపక్షాల వైఫల్యం వల్ల పుట్టిందే ఇవాళ ఈ ధర్నాలు ఇవన్నీ కూడా కదా. ప్రతిపక్షాలు ఈ పని చేసి ఉంటే ఆ సమస్య ఉండకపోతుంది కదా. ప్రతిపక్షాలు కూడా
ధ్వంసం ఉంటా అనుకోండి. ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ విద్యా విధానం మీద మాట్లాడింది అనుకోండి, మీరేం చేసినా అడుగుతారు ఎవడైనా. అవును. వీళ్ళు అడిగేటట్టు లేదు. ఇప్పుడు యువతను అడిగేటట్టు లేదు. యువత స్పష్టంగా ఎవడైనా చేయాల్సిందే అంటారు కనుక. అందుకని ఇప్పుడు సాంప్రదాయ రాజకీయ పక్షాలన్నీ కూడా తాము ఈ ఉద్యమాలు ఎందుకు పూనుకుంటలేవు అని అంటే, వాళ్ళు చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఎంతకంటే ఎక్కువ తప్పులు ఉన్నాయి వాళ్ళు చేసినవి కూడా. కనుక వాళ్ళు ఏమంటారు, ఆటోమేటిక్ కౌంటర్ చేయగలుగుతారు కదా. అందుకనే ఇప్పుడు ఈ ఉద్యమం ప్రజల ఉద్యమంగా ఉంటేనేమో సస్టైన్ అవుతుంది. లేదు కేవలం మళ్ళీ రాజకీయ పార్టీల వాళ్ళలో బడి వీళ్ళందరూ టూరిస్ట్ లాగా వచ్చిపోతుంటారు. ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఏ ఉద్యమం అయినా చూడండి కాదు. గతంలో తెలంగాణ మన 1969 వచ్చిన తెలంగాణ మూవ్మెంట్ విద్యార్థులు ఉద్యోగులు మొదలు పెడితే ఎవరు సొంతం చేసుకున్నారు? పొలిటికల్ పార్టీలు మోహన్ చేసుకున్నారు కదా. ఏమైంది? ఫెయిల్ అయింది కదా. ప్రజల ఉద్యమంగా కొనసాగినప్పుడు కేసీఆర్ ఎంత చేసినా ప్రజల ఉద్యమం కొనసాగినంత కాలం మన సబ్బండ జనం ముందుకు వచ్చినాక జరిగింది. కానీ ఎవరో ఒక్కరి దానికి కాదు. ఇది కూడా ఏంటంటున్నా అంటే దేశవ్యాప్తంగా రావాలి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది సెంట్రలైజ్ అయ్యింది. కేవలం ఢిల్లీలో మిగతా ఈ నిరసనలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? నిన్న కూడా మన హైదరాబాద్ కూడా జరిగినట్టుంది. అంటే అప్పుడు మన ధర్నా చౌక్ వేదిక కొంత జరిగింది, కానీ మళ్ళీ చల్లబడిపోయింది కదా. దేశవ్యాప్తంగా ప్రాంతాల వారి ఎక్కడికక్కడ ఈ ఉద్యమం విద్యారంగ సంస్కరణలోని బేసిక్ పెద్ద కాన్వాస్ తీసుకొని చేస్తే మంచిది. కాదు మేము మాత్రం ఢిల్లీలో ఉద్యమం చేస్తామంటే రైతుల ఉద్యమం ఎన్ని రోజులు నడిచింది చూడండి మీరు. ఎందుకు ఫెయిల్ అయింది? రైతుల ఉద్యమంలో రాజకీయాలు ప్రవేశించినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఉద్యమంలో రాజకీయాలు ప్రవేశించిన తెల్లారి నుంచి ఉద్యమం వీక్ అయితే అంటున్నాను. ఒక మాట, ఒక సెటైరు సూర్యకాంత్ గారు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేయగానే వీళ్ళు వచ్చింది కదా. అటువంటిప్పుడు దీన్ని సస్టైన్ కావాలంటే కొంచెం రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ కాకుండా చేస్తే వీళ్ళ ఉద్యమం ముందుకు పోతుంది. లేదు అట్లే చేస్తామంటే కష్టం. ఇప్పుడు సామాజిక ఉద్యమకారుడు ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా అభ్యంతరం పెడుతున్నారా? కానీ ఆయన విలువ గౌరవాన్ని ఈ ప్రభుత్వం దక్కించుకోలేకపోయింది అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన దగ్గరికి సంప్రదింపులకు మీరు అన్నట్టు ఎవరైనా పంపడమో, లేకపోతే మీ మీ డిమాండ్ పట్టి మేము సానుకూలంగా ఉన్నామని ఒక్క మాట చెప్తే అయ్యేది కదా. ఇవాళ బలవంతంగా తీసుకుపోయి బేస్డానికి పోయి బలవంతంగా తీసుకుపోయి సెలైన్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయన ప్రాణం ముఖ్యమే, కానీ ఆయన మాట ముఖ్యం కదా. అందుకనే మన వాంగ్చుక్ ఏమంటాడంటే, నేను గౌరవ ఏది మన కాక్రోచ్ అన్నాడు. ఆయన పేరు పెట్టుకున్నాడు తన నేను సోమరిపోతును కాదు, నేను వట్టిగా తింటలేను, వట్టిగా సోషల్ మీడియా చూడను, కానీ నేను ఈ పార్లమెంట్ సెషన్ లో ఏమైనా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఇవి ఇట్లాగే కంటిన్యూ అయితే ఒకవైపు పార్లమెంట్ సెషన్ నడుస్తుంటే ఒకవైపు యువత మొత్తం కూడా రోడ్లమైకి ఒక సమూహం లాగా వస్తుంటే రేపు పొద్దున దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి. ఈవెన్ నిన్న కూడా హైదరాబాద్ లో నిన్న ఆదివారం ఇందిరా పార్క్ లో కూడా ఇట్లాంటి నిరసన దీక్ష జరిగింది. సో రేపు పొద్దున దేశవ్యాప్తంగా కూడా ఎదురు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ధర్మేంద్ర ప్రధాన్ నైతికంగా రాజీనామా చేసే ఛాన్స్ ఉంటుందా? ఇవన్నీ జరగకపోతే రేపు పొద్దున సిజేపీ పొలిటికల్ పార్టీ అవతారం అయితే ఛాన్స్ ఉంటుందా? ఈ ప్రభుత్వం ఆ ఒక్కటి అడక్కంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పించి మిగతా అంతా మాట్లాడే సిద్ధంగా ఉంటుంది. రేపటి నుంచి మళ్ళీ ఒకటి. రెండోది ఏంటంటే మన పిల్లల్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన పిల్లల్ని మనం పట్టించుకోకపోతే ఏం చేస్తారు? చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతారా లేదా? అది పాలపీక కావచ్చు, గంటె కావచ్చు, చెంచా కావచ్చు, విసిరి కొడతారా లేదా? గాజు గ్లాస్ కావచ్చు, పగిలిపోతుందని తెలుసు కానీ విసిరి కొడతారు కదా. ప్రజల నిరసన అట్లా తీసుకోవాలి. అంటే ప్రజలు మన బిడ్డల్లాగా అనుకుంటే ఆ బిడ్డలు చేసిన నిరసనను మనం సముదాయించాలి. వాళ్ళు ఎట్లా చేస్తే శాంతపడతారో చూడాలి తప్ప కన్న బిడ్డల్ని అయితే మనం చంపుకోలేం కదా. ఇది అంతే. ప్రజలు తిరగబడుతున్నారు. తిరుగుబాటు ఎక్కువైతే చెప్తే వినకపోతే చెడంగా చూడాల్సి వస్తుంది. ఏనుగంత సమస్య ఎదురు కనపడుతుంది. ఇప్పుడు చేయాల్సిన ప్రభుత్వం ఏంటంటే సంప్రదింపులకు రెడీగండి. ఒక్కరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు చేసిన మౌలిక అంశాల మీద దృష్టి సారిస్తే తప్పనిసరి పరిష్కారం అయితే ఈ సమస్య అంటున్నాను. చూద్దాం సార్ ఎట్లాంటి పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి పార్లమెంట్ లోపల బయట కాక్రోచ్ ప్రకంపనలు పుడుతున్నాయి. సో కాక్రోచ్ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధిని ప్రభుత్వం పిలిచింది. సో ఏం చర్చలు జరగబోతున్నాయి? ఈ చర్చలు సఫలీకృతం అవుతాయా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? కఠినమైనటువంటి విద్యాశాఖలో సంస్కరణలు చట్టాలు తీసుకొస్తారా? పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి కఠిన చట్టం తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తోందా? లేదంటే ఇలాగే వదిలేస్తే రేపొద్దున దేశవ్యాప్తంగా కూడా మరొక ఉద్యమం వచ్చేటువంటి అవకాశం ఉందా? యువత తిరుగుబాటు జెండా ఎగరేసే ఛాన్స్ ఉందా? చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. లోపల బయట గందరగోళం అయితే నడుస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.